శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. 7 శనివారాల పూజా విధానము. వేకువజామున నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టి నిత్య పూజను చేసుకోవాలి. తర్వాత స్వామివారికి ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి దానికి పసుపు కుంకుమతో అలంకరించి పసుపు వస్త్రం పరిచాలి. దానిపై స్వామివారి విగ్రహం కానీ పటం కానీ పెట్టి అలంకరణ చేయాలి. అలంకరణ ప్రియుడైన వెంకటేశ్వర స్వామిని వివిధ రకాల పూలతో పాటు తప్పకుండా తులసిమాల వేయాలి. బియ్యం పిండి, పాలు, బెల్లము, అరటిపండు కలిపి ముద్ద చేసి 7 సలివిడి ప్రమిదలు చేయాలి. ఇందులో ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చలివిడి, వడపప్పు, పానకం, లడ్డూతో పాటు ఒక్కొక్క వారం ఏవైనా ప్రసాదాలు స్వామివారికి నివేదన చేయాలి. ధూపం వేయాలి. 7 శనివారాల వ్రత కథను, గోవింద నామాలు చదువుకోవాలి. చివరగా హారతి, మంత్రపుష్పం, ప్రదక్షిణ, నమస్కారాలతో పూజ పూర్తవుతుంది. సాయంత్రం మరలా పూజ చేసి వీలైతే వెంకటేశ్వర స్వామి గుడిలో దీపారాధన చేయాలి. చలివిడి దీపాలను మరుసటి రోజు ఆవుకు పెట్టాలి. అలా 7 శనివారాల తర్వాత 8వ వారం వడ్డీ కింద పూజ చేసి వృద్ధాప్యం ఇవ్వాలి. దంపతులకు భోజనం పెట్టి తాంబూలం